أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم. هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار العزيز الجبار المتكبر سبحان الله أما يشركون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 59వ అధ్యాయం 22వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. మహాశయులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభు అల్లా తన యొక్క కొన్ని గుణగణాలను గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఎవరు దైవం అని అనిపించుకుంటాడు, ఎవరు దైవం కాదు, ఈ విషయాల యొక్క వ్యత్యాసాలను మరి దైవం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో అనేక సందర్భాల్లో దైవం తెలియజేయడం జరిగింది. ఆయనకు అనేక గుణగణాలు ఉన్నాయి అని. సహజంగా మనిషి దైవం యొక్క గుణగణాలకు ఒక స్వరూపాన్ని కల్పించడం ప్రారంభం నుండి కూడా అలవాటు చేసుకున్నాడు. ఉదాహరణకు చూడండి, దైవము ఎంతో శక్తివంతుడు. ఆ శక్తికి మనిషి ఒక స్వరూపాన్ని కల్పించుకున్నాడు. అలాగే దైవం ఎంతో జ్ఞానవంతుడు. ఆ జ్ఞానానికి మనిషి ఒక స్వరూపం కల్పించుకున్నాడు. ఆయన ఎంతో బలవంతుడు. ఆ బలానికి ఒక స్వరూపం కల్పించుకున్నాడు. ఈ విధంగా దైవం యొక్క గుణగణాలకు మనిషి ఒక స్వరూపాన్ని కల్పించుకుని ఆరాధిస్తున్నాడు. కానీ మహాశయులారా, ఇవి కేవలము దైవం యొక్క గుణగణాలు మాత్రమే. ఆయనకు 99 గుణగణాలను గురించి అంతిమ దేవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి దైవారాధకుడు, దైవభీతిపరుడు, మరి దైవానికి దగ్గర అవ్వాలి అని తపన గలవాడు ఆయన గుణగణాలను కాదు, ఆయనను మాత్రమే ఆరాధించాలి. కాబట్టి ఆ దైవం యొక్క గుణగణాలను జ్ఞాపకం తెచ్చుకొని అసలు దైవం ఎవరు కాదు అన్న విషయాన్ని గురించి అతను ఆలోచన చేయాలి. చూడండి, ఇక్కడ కొన్ని గుణగణాలను గురించి దైవం తెలియజేస్తున్నాడు. హువల్లాహుల్లజీ లా ఇలాహ ఇల్లాహు. ఆయనే అల్లాహ్, అంటే మీ సృష్టికర్త, మిమ్మల్ని పుట్టించినవాడు, మరి మీ ఆరాధనలకు అర్హత గలవాడు. ఇలాహ్ అంటే అరబీ భాషలో అర్థం ఏమిటంటే ఆరాధనకు, పూజలకు అర్హత గలవాడు అని అర్థం. ఇలాహ్ అంటే అల్లాహ్. మరి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు ఎవరు కూడా లేడు. అంటే మీ సృష్టికర్తకు మాత్రమే పూజలు పొందే అర్హత ఉంటుంది. కాబట్టి మీ సృష్టికర్త కేవలం ఒక్కడు మాత్రమే, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు. ఆయన ఆలిముల్ గైబ్ అంటే దృశ్యాదృశ్య విషయాలన్నీ కూడా తెలిసినవాడు. అంటే తెలిసినవి, మనకు తెలియనివి, మరి బహిరంగంగా ఉండేవి, అలాగే గోప్యంగా ఉండేవి అన్నీ కూడా ఆయన తెలిసినవాడు. మహాశయులారా, దైవం యొక్క ఒక గుణం ఏమిటంటే ఆయన సమస్తాన్ని కూడా తెలిసినవాడు. మనిషికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి, కొన్ని విషయాల జ్ఞానం మాత్రమే ఉంటుంది. కానీ అగోచరమైనటువంటి, గోప్యమైనటువంటి విషయాలు అతనికి తెలియవు మహాశయులారా. కాబట్టి కానీ దైవము గోప్యాన్ని కూడా తెలిసినవాడు.
మన మనసులో మెదిలే ఊహలను సైతము తెలిసినవాడు. మనము ఒక ఆలోచన చేస్తాము, దానిని బయటకు మరి వ్యక్తపరచక ముందే దైవం దాన్ని తెలుసుకుంటాడు మహాశైలారా. కానీ మనిషి అది కేవలము తెలిసినప్పుడు మాత్రమే, ఎవరైనా తెలియజేసినప్పుడు మాత్రమే తెలుసుకుంటాడు. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, ఆలిముల్ గైబ్. దైవానికి ఉండే ప్రధానమైనటువంటి గుణం ఏమిటంటే ఆయన సమస్త విషయాలను కూడా తెలిసినవాడు. మన మరణం ఎప్పుడవుతుంది, ప్రళయం ఎప్పుడొస్తుంది, తల్లి గర్భాల్లో పెరిగేది ఏమిటి పిండం, అతను మంచివాడవుతాడా చెడ్డవాడవుతాడా, సమాజానికి ఉపయోగపడేవాడు అవుతాడా లేకపోతే సమాజానికి చీడపురుగుగా ఉంటాడా, ఈ విషయాలన్నీ కూడా మనిషిని ఎవరు కూడా చెప్పలేరు. మరి వాన ఎప్పుడు పడుతుంది, ప్రాణం ఎప్పుడు పోతుంది, ఏ ప్రాంతంలో మనిషి యొక్క ప్రాణం పోతుంది, రేపు మనం ఏమి సంపాదించుకుంటాం, ఈ విషయాలన్నీ కూడా అగోచరమైనటువంటి గోప్యమైనటువంటి విషయాలు. కాబట్టి వీటి యొక్క జ్ఞానము కేవలము ఆయన ఒక్కనికి మాత్రమే ఉన్నది. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గుణాన్ని గురించి చెప్తున్నాడు, ఆలిముల గైబి వ షహాదత్. మరి వహువ రహమాను రహీం. ఆయన అనంతమైనటువంటి కరుణ గలవాడు, ఆయన అనన్యమైనటువంటి కారుణ్యం గలవాడు. మహాశీలారా, ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి గుణము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేశారు, ఒక తల్లికి తన బిడ్డపై ఎటువంటి కారుణ్యము ఎటువంటి ప్రేమ ఉంటుందో అలాంటి 70 రెట్ల ప్రేమ తన సృష్టిపై దైవానికి ఉంటుంది. దైవం తన కారుణ్యాన్ని 100 భాగాలు చేసి ఒక భాగాన్ని ప్రపంచంలో మనకిచ్చాడు. ఆ కారుణ్యం యొక్క భాగంలో, ఆ కారుణ్యంలో ఒక భాగంగానే మహాశైలారా, ప్రతి మనిషి తన బిడ్డలను కానివ్వండి ఇతరులను కానివ్వండి ప్రేమిస్తూ ఉంటాడు, కరుణ చూపిస్తూ ఉంటాడు. చూడండి, ఒక గుర్రము తన బిడ్డకు తన పిల్లకు తన డెక్క ఎక్కడ తగులుతుందో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ దైవం ఇచ్చినటువంటి ఆ కారుణ్యం కారణంగానే మనిషి ఒకరిపై ఒకరు ఈ విధంగా మరి ప్రేమను చూపించుకుంటూ ఉంటారు అన్నారు. మరి అలాంటిది 99 రెట్ల ప్రేమ ఇంకా దైవం వద్ద మిగిలి ఉన్నది. కేవలము 1% ప్రేమ కారణంగా మనిషి ఇక్కడ మరి తన భార్య బిడ్డల మీద ప్రేమను చూపిస్తుంటాడు, కరుణను చూపిస్తుంటాడు. సమాజంలో ఎవరైనా మరి అన్నార్తులు ఉంటే, మరి ఆపదల్లో ఉంటే వాళ్లకు సహాయం చేయాలన్న కోరిక తనలో కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా కేవలం 1% కారుణ్యాన్ని దైవం పంచిన ఫలితం. అలాంటిది దైవం వద్ద ఇంకా 99% కారుణ్యం ఇంకా ఉన్నది మహాశైలారా. కాబట్టి ఆయన కారుణ్యాన్ని గురించి, ఆయన కరుణను గురించి మనం ఎంత మాత్రం కూడా మరి అంచనాను వేయలేము. చూడండి, ప్రపంచంలో ప్రజలు అనేక మంది ఆయనను తిరస్కరించేవారే, ఆయన వ్యతిరేకించేవారే. అయితే డైరెక్ట్గా తిరస్కరించకపోవచ్చు, దేవుడు లేడు అని ఎవరు కూడా చెప్పరు. కానీ ఆ కృతజ్ఞతలు మాత్రము తను కల్పించుకున్నటువంటి వాళ్లకు చెల్లిస్తూ ఉంటాడు. దైవం యొక్క గుణగణాలకు ఒక స్వరూపాన్ని కల్పించి వాటికి చెల్లిస్తూ ఉంటాడు. ఈ విధంగా అనుగ్రహాలు పొందుతూ మరి ఆ దైవానికి మనిషి కృతజ్ఞతలు తెలియజేయడం లేదు. అయినప్పటికీ కూడా ఆయన మానవులపై మరి ఏమాత్రం కూడా ఆగ్రహాన్ని చెందడం లేదు. ఆగ్రహాన్ని చెంది తన అనుగ్రహాలను ఎంత మాత్రం కూడా ఆపడం లేదు. వానను ఆపడం లేదు, ఎండను ఆపడం లేదు, ఏ అనుగ్రహాన్ని కూడా ఆయన ఆపడం లేదు మహాశైలారా. ఉదాహరణ చూడండి, మనకు నచ్చినటువంటి పని మన పిల్లలు చేయకపోతే వెంటనే కోప్పడిపోతాము, లేకపోతే మరొకటి చేస్తాం. అలాగే మన కింద పనిచేసే వాళ్ళు మన మాట వినడం లేదనుకోండి, వాళ్ళని ఉద్యోగం నుంచి తీసివేయడమో లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తాం. కానీ మహాశైలారా, మనిషి కొంతమంది తప్ప అందరూ కూడా ఆయన అనుగ్రహాలు పొందుతూ ఆయనను తిరస్కరించేవారే. కానీ ఆయన మాత్రము మనపై ఆగ్రహాన్ని చూపించడం లేదు. ఎప్పటికైనా మరలి వస్తాడు, ఎప్పటికైనా నిజ దైవాన్ని గ్రహిస్తాడు, ఎప్పటికైనా తన సృష్టికర్తను తెలుసుకుంటాడు అన్న ఆలోచనతో అనేక విధాలుగా మనిషికి మరి దైవము అవకాశాలను ఇస్తున్నాడు మహాశైలారా. కానీ అవకాశాలను పొందుతూ కూడా మనిషి మరింతగా బండబారిపోతున్నాడు. అతని హృదయము పాషాణం మాదిరిగా మరి గట్టిగా మారిపోతుంది మహాశైలారా. ఒక సందర్భంలో అల్లాహ్ అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తాడు, మీ హృదయాలకు ఏమైనది, పాషాణాల మాదిరిగా ఎందుకు మారిపోతున్నాయి మీ హృదయాలు? కొన్ని రాళ్ళైతే
దైవాగ్రహానికి భయపడి పైనుండి క్రిందకి పడిపోతుంటాయి. కొన్ని పాషాణాలలో మరి సెలయేళ్లు ప్రవహిస్తుంటాయి. ఆ మాత్రం కూడా లేదా మీ హృదయం అని చెప్పేసి ఒక సందర్భంలో ప్రశ్నిస్తాడు. మహాశైలారా, అనేక అవకాశాలు పొందుతున్నప్పటికీ కూడా మనిషి ఎప్పుడైతే ఆలోచన చెయ్యడో కొంతకాలానికి అతని హృదయము మరి బండరాయి మాదిరిగా మారిపోతుంది. ఎన్ని మంచి పనులు, ఎన్ని మంచి మాటలు అతనికి చెప్పినా కూడా ఏ విధంగా అయితే రాయి మీద నీళ్లను పోస్తే కిందకి పడిపోతాయో అదేవిధంగా అతని హృదయం కూడా మారిపోతుంది. సరే మహాశైలారా, దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, హువ రహమాను రహీం, ఆయన అనంతమైనటువంటి కరుణ, అనంతమైనటువంటి కారుణ్యం గలవాడు. అంతేకాదు హువల్లాహుల్లజీ లా ఇలాహ ఇల్లాహ్, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మాటి మాటికి ఆయన ఇదే మాటను మరి పునరుక్తం చేస్తున్నాడు మహాశైలారా. ఎందుకంటే మనిషి ఎక్కువగా తప్పు చేసేది, పాపాన్ని చేసేది, పొరపాటుని చేసేది ఈ విషయంలోనే. దైవానికి సాటి కల్పిస్తూ ఉంటాడు, మనిషిని కల్పిస్తూ ఉంటాడు, ఇంకా రకరకాలైనటువంటి ప్రవక్తలను మరి దైవానికి సాటి కల్పిస్తూ ఉంటాడు. దైవం తెలియజేస్తున్నాడు, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో ఆ సృష్టికర్తకే మీరు లొంగి జీవితం గడపండి, ఆయనకే దైవం యొక్క స్థానాన్ని ఇవ్వండి అని మరి ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. మరి అంతేకాదు సుమా, అల్ మలికుల్ ఖుద్దూసు సలాం, ఆయన మలిక్ అంటే మహాశైలారా మరి ఆయన భూమి ఆకాశాల ప్రభువు, భూమి ఆకాశాల చక్రవర్తి ఆయన మహాశైలారా. మరి ఒక రాజు ఉంటాడు, కొంత ప్రాంతానికి పరిమితమే ఉంటాడు. ఒక ప్రధాని ఉంటాడు, ఒక దేశానికే పరిమితమే ఉంటాడు. కానీ మన ప్రభువు, మన దైవము సకల లోకాలకు కూడా ప్రభువు, రబ్బుల్ ఆలమీన్, భూమికే కాదు, ఆకాశానికే కాదు, భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి సమస్తానికి, ఇంకా ఈ సృష్టిలో ఈ అనంతమైనటువంటి విశ్వంలో కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. వీటినన్నిటికీ కూడా యజమాని ఆయన ఒక్కడే. అంతే తప్పించి దీనికి ఈయన దేవుడు, దానికి ఆయన దేవుడు, ఈ విధంగా దైవాలు ఇంతమంది లేరు మహాశైలారా. దైవం ఒక్కడే. ఆయన తన దూతల ద్వారా మరి పనులు నెరవేరుస్తూ ఉంటాడు, పనులు చేయిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆయన సృష్టి వ్యవహారాలను మరి కొంతమందికి నిర్దేశిస్తాడు. వాళ్ళు ఆయన ఆజ్ఞ మేర ఆ యొక్క పనులు చేస్తూ ఉంటారు. కానీ మనిషి ఈ విధంగా దైవాన్ని సరైనటువంటి అవగాహన లేక దీనికి ఈయన దైవము, దానికి ఆయన దైవము అని ఏ విధంగా అయితే మరి ఆస్తులు పంచుకుంటారో అదేవిధంగా దైవం యొక్క గుణగణాలను మరి ఆయన దూతలను దైవాలుగా భావిస్తూ ఈ విధంగా పంచుకుంటూ ఉంటాడు. మరి మహాశైలారా ఇంకా తెలియజేస్తున్నాడు, అల్ మలికుల్ ఖుద్దూస్, ఆయన ఎంతో పరిశుద్ధుడు. అంటే మనిషి కల్పించే ప్రతి వ్యవహారానికి కూడా సంబంధం లేనటువంటి మరి పరిశుద్ధుడు ఆయన. మనిషి ఆయనను మానవునిగా తలుస్తున్నాడు, దానికి ఆయన పరిశుద్ధుడు. మనిషి ఆయనను భార్యాబిడ్డలు గలవానిగా తలుస్తున్నాడు, దానికి ఆయన పరిశుద్ధుడు. మనిషి ఆయనను ఏ విధంగా అయితే తను బాధలు పడతాడో ఈ విధంగా దైవం కూడా బాధలు పడతాడు. నిద్రాహారాలు ఉంటాయి, మనిషికి ఉండే బలహీనతలన్నీ ఉంటాయి, భవబంధాలు ఉంటాయి అని దైవానికి ఆపాదిస్తున్నాడు. వీటినన్నింటికి కంటే ఆయన ఎంతో అతీతుడు, పరిశుద్ధుడు. కాబట్టి మనిషి కల్పించే మాటలకు కానివ్వండి, మనిషి కల్పించే పనులకు కానివ్వండి, మరి అన్నింటికీ కూడా ఏ మాత్రం కూడా వర్తించినటువంటి పరమ పరిశుద్ధుడు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అల్ మలికుల్ ఖుద్దూస్, ఆయన ఖుద్దూస్ అంటే ఎంతో పరిశుద్ధుడు. మీరు ఏ మాత్రం కూడా ఏదైనా చేయండి, ఏదైనా పలకండి, కానీ ఆయన దానికి ఏ మాత్రం కూడా మరి వర్తించినటువంటి పరిశుద్ధుడు. మరి అంతేకాదు ఆయన సలాముల్ ముమినుల్ ముహైమ్, ఆయన శాంతిని ఇచ్చేవాడు మహాశైలారా. ఆయన సలాం అంటే దేవుని యొక్క ఒక గుణం. అదేమిటి? ఆయన ప్రశాంతతను ప్రసాదించేవాడు, శాంతిని ఇచ్చేవాడు. ఏ విధంగా మనిషికి శాంతి దక్కుతుంది మహాశైలారా? అలా బిజిక్రిల్లాహి తత్మ ఇన్నల్ కులూబ్ అంటాడు. మీ హృదయాలకు శాంతి, మీ జీవితాలకు ప్రశాంతత కేవలము ఆ దైవం ఒక్కని యొక్క ఆరాధనలోనే ఉన్నది, ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడపడంలోనే ఉన్నది అని మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి అంతేకాదు ఆయన ముహాయం అంటే సంరక్షకుడు, సర్వాధికుడు. తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరిచేవాడు మహాశైలారా. మనం ఏదైనా తలిస్తే వాన ఆగుతుందా? మనం ఏదైనా తలిస్తే ఎండ ఆగుతుందా?
ఏది కూడా ఆగదు మహాశైలారా. ఆయన తాను ఏదైతే తలుస్తాడో అది వెంటనే జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. మరి అంతేకాదు ఆయన ఎప్పుడు కూడా గొప్పవాడుగానే ఉండేవాడు. ఈ విధంగా అనేక గుణగణాలను గురించి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్ను పరిశీలన చేస్తే 99 గుణగణాలను దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ గుణగణాలను తెలుసుకొని మన మనసులో దైవం పట్ల భీతి భయము ఉప్పొంగిపోవాలి. అంతే తప్పించి గుణగణాలకు ఒక స్వరూపాన్ని కల్పించి వాటి యొక్క ఆరాధన అంత మాత్రం కూడా చేయకూడదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. నేను సృష్టి ప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఈ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి మన నిజ జీవితాలలో ఆచరణ చేసే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.